తుల్జాపూర్లోని శ్రీ క్షేత్రపాల్ కాళభైరవ మందిరం తుల్జాభవాని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే సుమారు ఒక 150 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం కాళభైరవ స్వామి తుల్జాభవాని అమ్మవారి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నారని, అమ్మవారి ఆలయం కంటే ప్రాచీనమైనదని చెప్తారు. కాళభైరవుడిని ఈ క్షేత్రానికి రక్షకుడిగా, క్షేత్రపాలకుడిగా భావిస్తారు. మహాదేవుని రౌద్ర రూపమే కాళభైరవుడిగా ఆరాధిస్తారు. తుల్జాపూర్ అమ్మవారి యాత్ర పూర్తి అవ్వాలి అంటే అమ్మవారి దర్శనం తర్వాత కాళభైరవుని దర్శించుకోవడం తప్పనిసరి అని భక్తుల నమ్మకం. తుల్జాపూర్లో 8 భైరవ రూపాలు ఉన్నాయని, అంటే అష్టభైరవులు, వాటిలో కాళభైరవుడు ముఖ్యమైన వారని అంటారు. ఈ ఆలయంలో కాళభైరవంతో పాటు బాలభైరవ, భట్టభైరవ రూపాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోనే ఒక పవిత్రమైన కొండం, అంటే నీటి కోనేరు ఉంది. తుల్జాపూర్లోని 24 ముఖ్యమైన కొండాలలో ఇది ఒకటి. శివాజీ మెట్ల ద్వారా క్రిందికి వస్తే మరలా ఈ ఆలయానికి మరలా మెట్లు ఎక్కి రావాలి కాళభైరవ మందిరానికి. లేదు అంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలోనే మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. బోర్డు కూడా రాసి ఉంటుంది.